హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాది 15th మ్యారేజ్ యానివర్సరీ. అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాది ఫిబ్రవరి 29th. ఇంకా తెల్లవారితే 3 o'clockకి తాళి కట్టడం అనమాట. ఆ రోజు నెక్స్ట్ అదే రోజు మాది ఎంగేజ్మెంట్ కూడానా. మార్నింగ్ ఏమో రింగ్ తొడిగారు. అయితే ఆ రింగ్ పెట్టినప్పుడే ఇరిగిపోయింది అనమాట. అది ఆ స్టోరీ కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 1 కింద ఇది పెడతాను, పార్ట్ 2 కింద నెక్స్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీ కూడా నేను చెప్తాను అనమాట. కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ రిసెప్షను, తర్వాత తాళి కట్టడం అన్నీ జరిగాయి. అయితే నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను, నాకు చాలా బాధ విషయకరం ఏంటంటే నేను ఇంజనీరింగ్ సంబంధం చేసుకోవడమే. మా వారు మెకానికల్ ఇంజనీరు. ఆయన మా ఫ్యామిలీలోని ఏకైక వ్యక్తి ఫస్ట్ టైం ఇంజనీర్ అయింది ఆయన ఒక్కరే. మా ఫ్యామిలీలో కావచ్చు, ఆయన ఫ్యామిలీలో కావచ్చు, ఫస్ట్ ఇంజనీరింగ్ అయింది ఒకే ఒక్క వ్యక్తి. అయితే అప్పుడు ఇంజనీర్ సంబంధం రావడం అంటే 2012 చాలా గొప్ప అనమాట. మా నాన్నగారు నాకు ఇంజనీర్ సంబంధం చేసేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఎలా అంటే ఏంటంటే నీ కుళ్ళి కుతంత్రం అంటారు కదా, ఆ టైప్ అనమాట. నేను మంచిగా ఒక బెటర్ లెవెల్లో ఉంటానని చెప్పేసి చాలా పక్క ప్లాన్ చేసుకొని మామూలుగా కంట్రీలు పెట్టలేదన్నమాట. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము ఈ 14 years జర్నీలోని. నా ఈ మ్యారేజ్, ఈ వైవాహిక జీవితాన్ని కాపాడడానికి ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేశానో, ఎన్ని బాధలు పడ్డానో. ఈవెన్ మా వారిని నన్ను విడదీస్తే నేను మా హస్బెండ్ వాళ్ళ తరపు వాళ్ళు కానీ, నా తరపు నుంచి కానీ ఎవరైనా సరే విడదీస్తే కనుక అస్సలు ఊరుకునేదాన్ని కాదు. మామూలుగా కడిగేదాన్ని కాదు, కడిగి పారేసేదాన్ని. అలా ఉంటుంది. ఎందుకంటే ఒక వైవాహిక జీవితంలోని భార్యాభర్తల బంధం విడదీయడం అంటే అది మహాపాపం. అది తెలుసుకుంటే చాలా మంచిది. తర్వాత నన్ను కష్టాలు పెట్టిన వాళ్ళందరికీ ఈవెన్ వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కర్మ అంటారు కదండి, అది గోడకి ఇలా బంతి విసరగానే అది మళ్ళీ వెనక్కి తిరిగి మనకే వచ్చింది అనమాట. ఈవెన్ ఆ రోజు నేను 14 years బ్యాక్ నన్ను ఏవైతే కష్టాలు పెట్టారో వాళ్ళు ఇప్పుడు అందరూ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు నోటంటే ఏ మాట అయితే వచ్చిందో, ఎవరైతే నన్ను విడదీయడానికి ఎంత ప్లాన్ చేశారో వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. నేను నవ్వుతున్నాను, వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళు నవ్వేవారు, నేను ఏడ్చేదాన్ని. ఇప్పుడు నేను నవ్వుతున్నాను, వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. అలా ఉంది. అంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు వచ్చింది, ఏడ్చేవాడికి నవ్వే రోజు కూడా వస్తుంది. ఓకేనండి. అయితే ఎప్పుడు కూడా వైవాహిక జీవితాన్ని విడగొట్టొద్దు. అది అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు, అబ్బాయి తరపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవడమే మంచిదని చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంటు. కొద్దిసేపు అయినా సరే స్పెండ్ చేయండి భార్యాభర్తలు ఇద్దరును. ఈవెన్ నేను మామూలుగా మా ఇద్దరి మధ్య ఎవరైనా గొడవ పెట్టినా ఏదైనా చేసినా సరే మామూలుగా ఉండదన్నమాట. ఇచ్చి పారేస్తాను. చాలా జెన్యూన్గా ఉంటాను. చాలా అసలు ఎంతంటే నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు సిచ్యువేషన్లోని మనకి సోషల్ మీడియా ఎక్కువ. ఈవెన్ నా ఫోను మా వారికి ఇవ్వగల ధైర్యం నాకు ఉందన్నమాట. ఈవెన్ నా ఫోన్ ఇచ్చి చూసుకొని అన్నీ చూసుకుంటారు ఆయన. అసలు ఈవెన్ నా ఫోన్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి భర్తకి. ఈవెన్ ఆయన కూడా మనకి ఫోన్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ఫోన్ వల్ల చాలామంది కాపురాలు విడిపోతూ ఉన్నాయి అన్నమాట. నేను 2012 ఉన్నప్పుడు అంత ఫోను అంతగా యూజ్ చేయలేదు. మేబీ అప్పుడు ఉంది కానీ అంత నేను టెక్నాలజీని యూజ్ చేసుకోలేదు. ఈవెన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఫోన్ వల్ల కొంతమంది బంధాలు విడిపోతున్నాయి అన్నమాట. నేనైతే చెప్తాను, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి డిస్కషన్స్ రాకూడదంటే, ఎప్పుడైతే ధైర్యంగా మన ఫోన్ భర్తకి ఇవ్వగలమో, భర్త మనకి ఫోన్ ఇవ్వగలడో అప్పుడే హ్యాపీ అనమాట. వాళ్ళ లాక్ మనకు షేర్ చేస్తే రియల్గా మా బంధం అనేది గ్రేట్ అని చెప్తానమాట. ఈవెన్ నా లాక్ ఏంటో మా వారి లాక్ ఏంటో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. మేము ఎప్పుడు కూడా చేంజ్ చేయము. నెక్స్ట్ ఫోన్ గురించి కూడా నేను భయపడను, ధైర్యంగా ఇస్తానన్నమాట. ఏదైనా సరే నేను ఏమైనా మాట్లాడాల్సి వచ్చినా, చెందాల్సి వచ్చినా సరే నేను ధైర్యంగా మాట్లాడతాను ఎవరైనా సరే. ఈవెన్ మాది ఒక పొలం ఉంది, ఆ పొలంలోని శిస్తుకి ఇచ్చాము. అతనితో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను
మాట్లాడ ఎక్కువగా నన్నే మాట్లాడమంటారు మా వారు. ఆ విషయాలన్నీ పొలం గురించి వాటి గురించి ఆయనకి తెలియదు. నన్నే మాట్లాడమంటారు, నేనే మాట్లాడతాను. ఈవెన్ ఆయన దగ్గరే ఉండి నేను మాట్లాడతాను, వింటారు. ఓకే. ఆ మాట్లాడే వే ఆఫ్ థింకింగ్ తెలుసు ఆయనకి, నేను ఎలా మాట్లాడతానో ఏంటో. ఆ నమ్మకం అనేది నా మీద ఉంది. అలాంటి బాండింగ్ ఏర్పరచుకోవాలి. ఏది మాట్లాడినా సరే ధైర్యంగా మాట్లాడే తత్వం మనలో ఉండాలి. ఇప్పుడు ఈవెన్ నేను ఫోన్ ఉంది, ఫోన్ ఆయనకి నేను ఇవ్వగలను, ధైర్యంగా కూడా ఇవ్వగలను. తీసుకొని చూసుకుంటానే ఆయన కూడా ఇచ్చే ధైర్యం కూడా చేస్తారనమాట. అంటే ధైర్యం చెప్పలేను కానీ అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఆ నమ్మకం బాండింగ్ ఉంటే కంపల్సరీగా లైఫ్ అనేది ఓకే బాగుంటుంది. సెకండ్ వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే కొద్దిసేపు మాట్లాడడం కూడా అవ్వదు. ఈవెన్ నేను వర్క్ చేస్తాను, సండే నాకు సెలవు ఉంటుంది కాబట్టి నేను మండే టు సాటర్డే చాలా బిజీ అనమాట. బిజీ అంటే నేను వచ్చే టైంకి ఆయన ఉండడం, ఆయన వచ్చే టైంకి నేను ఉండడం, ఇంకా నైట్ తినేసి ఇంకా పడుకోవడమే. అయితే ఈవినింగ్ నేను వచ్చేంత వరకు ఉంటారు. నేను టీ పెట్టేంత వరకు కదిలి వెళ్ళారనమాట. అయితే ఆయన నా చేతి టీ తాగి వెళ్తారు. మేబీ ఒకవేళ నాకు లేట్ అయిందని చెప్తే కనుక ఆయన వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ టీ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఒకనొక టైంలో నేను వచ్చి టీ పెట్టాల్సి వచ్చేది. తర్వాత ఒకనొక టైంలో ఆయనకి చాలా కోపం ఉండేది. అసలు ఆయన చేతిలో ఏదైనా ఉంటే అసలు ఎగిరిపోయేది అనమాట అలా పైకి. అది గొప్ప అని చెప్పను, అది బ్యాడ్ హ్యాబిటే. చాలా కోపం, అసలు మామూలు కోపం కాదు. ఆ కోపానికి నాకే భయం వేసేసేది. సెకండ్ విషయం అయితే ఇదనమాట, కోపం ఎక్కువ ఆయనకి. తర్వాత థర్డ్ విషయం ఏంటంటే, ఇది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియదు కానీ ఆయనకంటూ ఏమి కొనుక్కోరు. ఒక వస్తువు ఈవెన్ పర్స్ ఎక్కువగా అది మా వారు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అది బాగా నలిగిపోయి చినిగిపోయి అసలు ఒక స్టేజ్కి వచ్చేస్తుంది, ఇంకా పడేసిన స్టేజ్కి వచ్చినా సరే దాన్ని వాడతారనమాట ఆయన. ఎప్పుడు అంటాను, నీకోసమైనా ఒకటి కొనుక్కో, జాగ్రత్త చేసుకో, ఇది చెయ్యి అది చెయ్యి అయినా సరే మా వారు చేయరు. ఆయన బర్త్డేకి మొన్న నేను పర్స్ కొనేసి ఇచ్చానమాట. చిన్న చిన్నవి, పెద్దగా నేనేమీ ఎక్స్పెక్ట్ చేయను. మ్యారేజ్ డే రోజు నన్ను ఇక్కడ తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళి, ఇలా తీసుకెళ్ళు, అలా ఉండు, అలా ఇలా చెయ్యు అని నేను ఎప్పుడు అడగను. మనకి బయటికి తీసుకెళ్తేనే పెద్ద గొప్ప, బయటికి తీసుకెళ్ళకపోతే గొప్ప కాదు, రెస్టారెంట్కి తీసుకెళ్తేనే గొప్ప. ఇప్పుడు కూడా నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళు, నాకు ఈ ఫుడ్ కొను అని ఏమన్ను. కాకపోతే చిన్న చిన్న కోరికలు మనకు ఉంటుంది. బయట బిర్యానీ తినాలి, లేదంటే ఇలాగా అన్ని చిన్న చిన్న కోరికలు, అవి వాళ్ళు తీర్చగలుగుతానంటేనే మనం అడగగలము. ఓకే. ఒక్కొక్క టైంలో అయితే ఈ మ్యారేజ్ డేకి బిర్యానీ తినాలని ఉందంటే తెచ్చేవారనమాట ఆ రోజు. అలా చిన్న చిన్నవి. పెద్దగా అయితే కనుక నేను ఖర్చు పెట్టే వాళ్ళం కాదు మేము. చిన్న చిన్నగా ఒకరోజు బిర్యానీ మ్యారేజ్ రోజు బయట బిర్యానీ తినాలంటే బిర్యానీ తీసుకొస్తారు. మేబీ నేను వీలైనంత వరకు ఇంట్లోనే, ఈరోజు సండే వచ్చింది, చాలా మంచి ఫుడ్ అని చెప్తాను, మంచిగా వండుతాను అనమాట. మండే టు సాటర్డే నా వంటలు తిని కొంచెం ఇబ్బంది పడతారు. సండే మాత్రం చాలా మంచిగా కుక్ చేస్తాను, అన్నీ పర్ఫెక్ట్గా. లేట్ అయినా సరే 2 o'clock అయినా సరే అంత మంచిగా ఫుడ్ వండి పెడతాను అనమాట. ఆ రోజు హ్యాపీగా తింటారు అందరూ. నెక్స్ట్ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి, కాదనట్లేదు. అయితే బయటకు వెళ్ళి ఇది తినాలి, ఈ ఫుడ్ తినాలి, ఈ ఐస్ క్రీమ్ తినాలి, ఏదో ఒక చిన్న చిన్న మనకంటూ కోరుకుంటుంది. మేబీ వాళ్ళ బిహేవియర్ బట్టి మనం నడుచుకోవాలని చెప్తాను. అలా అని చెప్పేసి నేను పెద్దగా ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఆయన గిఫ్ట్లు ఇవ్వడం, సర్ప్రైజ్ చేయడం అది కూడా ఆయన చేయరనమాట. మేబీ ఇప్పుడు చేయరేమో, ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తారేమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఓకే, అలా సాగుతుంది బండి. నెక్స్ట్ ఏమైనా ఈవెన్ బిర్యానీ అనిపిస్తుంటే కనుక తీసుకొస్తారు. కాకపోతే ఈరోజు సండే కాబట్టి చక్కగా ఇంట్లోనే నేను కుక్ చేశాను. బయట తీసుకెళ్ళకపోయినా, లేదంటే నాకు ఇదే కొనాలి, ఇదే చెయ్యాలి అని చెప్పేసి మనం మారం చేసిన కొంతమంది గొడవ పెట్టుకుంటారు. అలాంటప్పుడు అలాంటివి వదిలేసేయాలి. చక్కగా ఉన్న టైమే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మనతో స్పెండ్ చేసి మాట్లాడితే చాలు. చక్కగా ఇదిగో నీకు ఒక జత గాజులు కొనుక్కో, ఈ చీర కుట్టించుకో అని కొంచెం కొంచెం మనల్ని సర్ప్రైజ్ చేస్తే చాలు. అంతకు మించి ఆడవాళ్ళు ఎక్కువగా ఏమి కోరుకోరు.
భర్త ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇది కొనుక్కొని నీకు ఇది చేసుకో అనేసరికి మనం ఆ విషయంలోనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎక్కడో ఊహించుకుంటాం అన్నమాట. నేను అంతే. ఓకే, గాజులు కొనుక్కొని నువ్వు నెక్స్ట్ ఈ చీర కుట్టించుకోవడానికి డబ్బులు ఇదిగా అనేసరికి నేను ఎక్కడో ఊహించేసుకుంటానమాట. అలా ఉంటుంది. అంతే, మనకి చిన్న చిన్న విషయాలకే హ్యాపీగా ఫీల్ అయిపోతాం ఆడవాళ్ళమి. అదొక హ్యాపీనెస్ అనమాట. మనకి చిన్న చిన్న కోరికలు అవి ఇప్పటికీ స్వీట్ మెమరీస్గా ఉంటాయి. మనకున్న సిచ్యువేషన్లోని, మనకున్న ఫైనాన్షియల్లోని హ్యాపీగా బతకడమే గ్రేటు. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే కానీ జరగని పరిస్థితి అనమాట. అలా అని చెప్పేసి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలని నేను అనుకుంటాను. అయితే మేము మాత్రం స్ట్రగుల్ ఫేస్ చేస్తాం 14 ఇయర్స్లో. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ నిజంగా సీతమ్మ వారి కష్టాలు భరించాను అనుకోవచ్చు. అలా జరిగిపోయింది. నెక్స్ట్ ఒక సండే వచ్చిందంటే ఇంకా సండే నేను మా వారు కనీసం ఒక అరగంట అయినా స్పెండ్ చేస్తూ, అరగంట ఉంటుందో, అరగంట ఒక 20 minutes కూర్చొని చక్కగా ఆయనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు కూడా హాట్ వాటర్ ఇస్తాను. హాట్ వాటర్తో పాటు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ ఇద్దరమే వేసుకుంటాం. నేను మా వారు వేసుకుంటాము, హాట్ వాటర్ ఇస్తాము. అయితే ఈ మండే టు సాటర్డే నాకు అవ్వదనమాట. వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోయి వంట చేసేసుకోవాలి. నాకు హెల్ప్ చేస్తుంటారు. ఎప్పుడైతే నేను జాబ్ చేస్తున్నానో ఆ టైం నుంచి మా వారికి నాకు హెల్ప్ చేయడం అది స్టార్ట్ చేశారు. కిచెన్లో హెల్ప్ చేస్తారు. నేను వంట చేస్తుంటే పిల్లల క్యారేజ్లు అవి పెట్టడం అది హెల్ప్ చేస్తుంటారు. అలాంటి హెల్ప్ చేయగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళి ఆడవాళ్ళు పనిచేసుకునే వాళ్ళు భర్త అలా హెల్ప్ చేస్తే వావ్ చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సండే వచ్చిందంటే కనుక నేను మా వారు కొద్దిసేపు కూర్చొని స్పెండ్ చేసి మాట్లాడుకుంటాము. హాట్ వాటర్ తాగేసి కొంచెం అదే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకొని టీ మరిగేంతసేపు టీ తీసుకొచ్చాక ఎర్లీ మార్నింగ్ టీ కూడా తాగుతాం అనమాట. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత టీ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకుంటాం. ప్రతి సండే జరిగేది ఇదే. అసలు నేను మాట్లాడకపోయినా సరే మేబీ మాట్లాడి తీరుతాను. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా సరే ఆయనైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడతారనమాట. చక్కగా కూర్చొని మాట్లాడుకుంటాం. కనీసం ఒక అరగంట అయినా మాట్లాడి పిల్లల చదువుల గురించి ఏంటి ఎక్సెట్రా వాళ్ళకి ఇది ఏదో చెప్తుంటారు. ఆయన వర్షంలో ఆయన చెప్తుంటారు, నా వర్షంలో నేను చెప్తాను. ఈ మధ్యలో మా ఇద్దరికి ఏదైనా డిస్కషన్ ఏమైనా ఇంకా హై పిక్లో అయిపోతే కనుక ఇంకా తగ్గేసి ఇంకా టాపిక్ అంతా తాపేసి ఇంకా పనిలోకి వెళ్ళిపోతాను అనమాట. దాన్ని ఇంకా డీప్గా చేయను. ఒక్కొక్క టైంలో అయితే మాత్రం చాలా అలిగేదాన్ని. అంటే ఆయన ఏంటంటే ఎక్కువగా అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. మమ్మల్ని చాలామంది కష్టాలు, నష్టాలు, బాధలు, మోసాలు అన్నీ చేశారనమాట. అయితే త్వరగా అందరినీ నమ్మేస్తారు. ఇప్పుడు ఏమైనా మోసం చేసిన వాళ్ళే మళ్ళీ ఫోన్ చేశారనుకో, వాళ్ళతో మాట్లాడడం అన్నీ షేర్ చేసుకుంటారు. చాలా కరివేపాకుతో సహా కూడా అన్నీ చెప్పేస్తారనమాట. అంత ఆయన అవతల వ్యక్తి మోసం చేసిన వ్యక్తి అయినా సరే మంచిగా మాట్లాడేస్తారు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను, వద్దని చెప్పేసి అంటాను. ఇలాంటి కొన్ని విషయాలు ఎక్కువగా ఎవరితో షేర్ చేసుకోకూడదు. మనం మోసం చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. మా వారు ప్రతిదీ కూడా వాళ్ళతో ఫైనాన్షియల్గా ఏంటి అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని కావాలని పక్కగా మోసం చేశారు. అది పార్ట్ 2 కింద పెడతాను. ఎక్కువ వీడియో లెంతీగా చేసినా సరే మీకు చూడాలనిపించదు. నెక్స్ట్ ఏంటంటే ఆయన అందరినీ గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో మాకు మా ఆడపడుచు వల్ల ఈవెన్ కొంతమంది వల్ల మాకు గొడవలు వచ్చినా సరే అన్నం తిన్నమాట. చాలా కోపంగా ఉంటాను. నేను ఫుడ్ తినకపోయినా అలిగినా సరే, తర్వాత టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయినా సరే, చాలా బాధగా వెళ్ళినా సరే, నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ ద్వారా అయినా సరే టిఫిన్ తెప్పించి నేను తెచ్చానంటే తిందో, మీ ద్వారా తీసుకెళ్ళి ఇవ్వండి తింటుంది అని చెప్పి నన్ను కొంచెం హ్యాపీ చేస్తారన్నమాట. తర్వాత తెలుస్తుంది నేనే పంపించాను అంటే. ఆయన చెప్పరు, వేరే వాళ్ళ ద్వారా నాకు తెలుసన్నమాట. ఇలా ఒకసారి ఫుడ్ కూడా నేను తినలేదన్నమాట. ఆకలితో ఉంటే ఇలా తినలేదని మా మేడం చెప్తే ఆవిడేమో నాకు కోసం వెజ్ బిర్యానీ అనుకుంటాను తెప్పించారు. అరౌండ్ 3 o'clock అయింది. నేను తినలేదు. అంతే కోపంగా ఉంటాను. మేబీ అవి చిన్న అలకలు. మరి మా అత్తయ్య మా ఆడపడుచు లేక ఏంటో తెలియదు కానీ వాళ్ళతో చెప్పుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు. మా బాండింగ్ అలా ఉంటుంది. ఒకనొక టైంలో కష్టాలు భరించాను, కాదన్ను. నేను తినకపోతే కనుక ఆయన ఉండలేరు. నేనంటే చాలా ఇష్టం.
ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి. నేను తినకపోతే ఉండలేరు. తినకుండా వెళ్ళిపోయిందని బాధ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా, అయితే ఒక్కొక్కసారి టైము లేట్ అయిపోతూ ఉండేది. వీడియోలు అప్లోడ్ చేస్తూ చెందుతూ వీడియోస్ చేస్తూ కొన్ని సందర్భంలోని మొన్న చెప్తున్నారు మా వారు, నువ్వు వీడియోలు చేస్తూ ఉన్నావు కదా, అప్లోడ్ ఉన్నావు ప్లస్ మాతో పాటు తినలేదు అని చెప్పేసి. ఈవెన్ ఎన్ని ఉన్నా సరే మేము ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని నలుగురివి, నేను మా వారు పిల్లలు నలుగురివి కూర్చొని అన్నం తింటాం నైట్ అయ్యేసరికి. అయితే ఏమైంది, మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమో నేను ఈ వీడియోలు అప్లోడ్ చేయడం, కొన్ని వీడియోస్ విషయంలోని అటు ఇటు స్ట్రగుల్ పడుతున్నాను అనమాట. దానివల్ల పనులు చేయవలసిన ముందు వెనక ముందు చేశాను అనమాట. దానివల్ల 11 అయిపోయింది, నేను భోజనం చేయలేదు. దానివల్ల నా హెల్త్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మా వారు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. నువ్వేమో 2 డేస్ నుంచి మాతో కూర్చొని తినట్లేదు, యూట్యూబ్ విషయంలోనూ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు కదా, ఇంకా వీడియోస్ చేస్తూను హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, మేబీ మాతో ఫుడ్ తినేసి చక్కగా తర్వాత చేసుకో, మాతో స్పెండ్ చెయ్యి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, యూట్యూబ్ వల్ల నేను వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాను అని. ఈవెన్ చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. మేబీ నేను వాళ్ళ కోసం కష్టపడినా, నా కోసం కష్టపడినా సరే కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేయలేకపోతున్నా, చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ పార్ట్ 2 కింద నేను కొన్ని విషయాలు పెడతాను. ఇందులోనే మా అత్తయ్య విషయం కూడా కొన్ని మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటాను. బాయ్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఈ వైవాహిక జీవితంలోని ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, నెక్స్ట్ కొంచెం హ్యాపీనెస్, ఇవన్నీ షేర్ చేసుకొని ఇన్ని ఇయర్స్ దాటుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ప్రతి బంధంలోని కష్టాలు ఉంటాయి, లేకుండా అయితే ఏమీ ఉండవు, అంతే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఓకేనండి. అలానే కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ఎప్పుడు కూడా మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళమి. బట్ 2026 జనవరి 5న ఆవిడ చనిపోయారు. అయితే ఎప్పుడు ప్రతి యానివర్సరీకి వెళ్ళి ఆవిడ చేతుల మీదుగా అక్షంతలు వేయించుకుంటాము. ఆ విషయం అయితే కొన్ని విషయాలు ఒక 3 వర్డ్స్ చెప్తాను ఆవిడ గురించి. ఈ 15 ఇయర్స్ జర్నీలోని ఆవిడ ఏవేవి మంచి చేసింది అన్నది కూడా. ఫస్ట్ ఏంటంటే, మా అత్తయ్య గారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను చూసి నా నుదుటి మీద ముద్దు పెట్టుకునేసరికి మా వాళ్ళందరూ అనుకున్నారు చాలా మంచి అత్త దొరికింది, చాలా హ్యాపీ, అసలు తిరగలేదు అనుకున్నారు. ఫస్ట్ థింగ్ అది. ఆవిడ బేసిక్గా మా ఆడపడుచులు ఇద్దరూ లేకపోయి ఉంటే కనుక మా అత్తయ్యది నాది బాండింగ్ బాగుండేదేమో. మా ఇద్దరు ఆడపడుచుల వల్ల మా బాండింగ్ అంతగా సాగలేదు, మా అత్తయ్యది నాదిని. ఎందుకంటే మా అత్తయ్య గారికి మా వారన్నా ఇష్టమే, కాకపోతే ఎక్కువగా కూతుర్లకి విలువిస్తుంది అనమాట. అందులోని చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే కష్టాల్లో, మేబీ ఆవిడ కష్టం అంటూ ఏమీ లేదు, అన్ని విధాలా హ్యాపీ. తను ఫైనాన్షియల్గా చాలా డబ్బున్న ఆవిడే, కాకపోతే పుట్టింటి నుంచి ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది మా చిన్న ఆడపడుచు. ఆ సందర్భంగా కూతుర్లన్నా మనవరాలన్నా చాలా అభిమానం ఎక్కువ. అయితే వాళ్ళిద్దరూ లేకపోయింటే మా బాండింగ్ బాగుండేదేమో. నేను కొన్ని విషయాలకే, నేను మా అత్తయ్య చిన్న విషయాలకే హ్యాపీనెస్, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతాం అనమాట. ఫస్ట్ ప్రతి సంవత్సరం కూడా మేము ఉన్నన్నాళ్ళును ఏది ఎలా ఉన్నా సరే, ఎంత గొడవ ఆడుకున్నా ఎలా ఉన్నా, ఆవిడ నాతో మాట్లాడకపోయినా, నేను ఆవిడతో మాట్లాడకపోయినా, నా మ్యారేజ్ డేకి వెళ్ళి కంపల్సరీగా ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటాను. ఎందుకంటే మా అత్తయ్యకి కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను, అది అలవాటు. అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరు అత్తలు చెడ్డవాళ్ళు కాదు, అందరూ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఇప్పటికీ నేను ఆలోచిస్తూ ఉంటాను, మా ఆడపడుచుల వల్లే ఆవిడ అలా బిహేవ్ చేసిందని అనుకుంటాను అనమాట. టోటల్గా సెకండ్ వచ్చి
ఆ, ఆవిడ ఏంటంటే ఇప్పుడు నా మెడలో తాడు ఉంది కదండి, ఇది మా అత్తయ్య గారు ఇచ్చిందే నాకు, అంటే మా వారు చేయించిందే. ఈ తాడు కూడా చూడండి, 2021లో నేను జాబ్ చేసినప్పుడు ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి మా అత్తయ్య గారికి ఇచ్చానమాట. ఆవిడ మెల్లో 4 ఇయర్స్ ఉంది. మా వారు చేయించిన తర్వాత మా వారు వాళ్ళ అక్కగారికి మా అత్తయ్య గారికి సేమ్ ఇదే మోడల్ వేరే, కానీ ఇదొక తాడు వేరే తాడు చేయించారు. ఆ తాడు ఈ తాడేమో మా అత్తయ్య గారు వేసుకున్నారు, వేరే తాడేమో మా ఆడపడుచు వేసుకుంది. నేను జాబ్ చేశాక ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళిన తర్వాత నాకు మరుసటి రోజు పిలిచి ఈ తాడు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మాది 2023లోని మా అత్తయ్య పేరు మీద ఉన్న ఇల్లు సేల్ చేశారు. అయితే అయ్యారు మాది మ్యారేజ్ డే అయిపోయింది, అప్పటికి జూన్లో అనుకుంటాను ఇల్లు సేల్ చేసింది. అయితే ఇంకా 2024లోని ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నాము చక్కగా. ఆ రోజు చాలా బాధేసింది ఫస్ట్ టైం మా అత్తయ్యని చూడగానే. ఎందుకంటే జనవరి టైంలోని మా పెద్ద ఆడపడుచు మా అత్తయ్య మామయ్య వేరేగా ఉండేవారు. ఏం చేసిందంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ చెల్లెలు కూతుర్లు ఇంటికి వచ్చాక ఒక నెల రోజు అదే సంక్రాంతి హాలిడేస్లోని ఉండి తర్వాత మా పెద్ద ఆడపడుచు ఏమో వాళ్ళ చెల్లెలతో వెళ్ళిపోయింది వైజాగ్. మా అత్తయ్యని మామయ్యని వదిలేశారు. ఏంటంటే మా అత్తయ్య మామయ్య ప్లస్ మా ఆడపడుచు వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు అమ్మేశారో మాతో మాట్లాడడం తగ్గించేశారు. మా వారు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసేవారు కాదు, బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు కంప్లీట్గా. వాళ్ళు ఒక ప్రాపర్టీ అమ్మేసిన తర్వాత ఏమైందంటే మాతో మాట్లాడడం మానేశారు. సరే కదా, మేమేం చేసామంటే నేను కూడా చెప్పాను ఆయనకి, మనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, సర్లే వాళ్ళు హ్యాపీగా ఉండడమే కావాలి. అయితే ఇంకా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మాట్లాడేవారు కాదు, మొహం పక్క పెట్టుకొని మాట్లాడడం చేసేవారు. అంటే మాకు రావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర కొద్దిగా ఉంది. అది ఎక్కడ అడిగినా ఇవ్వలేదు, చెందలేదు, మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకుని అనుకుంటే చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. సరే ఆయన ఆడదామన్నా సరే వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలేదు. డబ్బు వచ్చాక టోటల్గా మారిపోయారు. 2024లోని అయితే వెళ్ళామన్నమాట. అప్పటికి మా పెద్ద ఆడపడుచు లేదు, తల్లిదండ్రులు వదిలేసి ఒక నెల రోజులు అయ్యిందంట. చెల్లెలింటికి వెళ్ళిపోయి ఆ విషయం మా అత్తయ్య ఫోన్ చేసి చెప్పలేదు. మా వారు ఫోన్ చేసినా సరే వాళ్ళ అక్క బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఉంది కదా, ఇంకా సరే అని ఈయన మాట్లాడలేదు. సరే మా మ్యారేజ్ డే వచ్చింది కదా అని చెప్పి ఇంకా మేము అప్పుడు ఫిబ్రవరి మార్చ్ 1 అనుకుంటాను. అయితే వెళ్ళిన తర్వాత మా అత్తయ్య కూర్చొని టీవీ చూస్తున్న సమయంలోని మేము వెళ్ళేసరికి మా వారు ఆవిడని చూసేసరికి ఏడ్చేసరి, ఏదమ్మా వసంత్ ఏదని అడిగేసరికి, లేదు ఇలాగా చెల్లెల దగ్గరికి వెళ్ళింది వైజాగ్, వెళ్ళి ఇప్పుడు 15 రోజులు అవుతుంది, 15 రోజులు 1 మంత్ అని చెప్పింది. 1 మంత్ అయ్యింది వెళ్ళి. అప్పటి నుంచి మేము నాన్నే ఉంటున్నాము. నాకు కూడా మధ్య బాగాలేదు, దగ్గు వచ్చిందంటే మా వారు మా అత్తయ్యని పట్టుకొని ఏడ్చేసాము. నేను కూడా, ఎందుకు అత్తయ్య మీరు కూతురుతో హ్యాపీగా ఉన్నారని నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడదలుచుకోలేదు, అలాంటిది కనీసం మాకు ఒక మాటనే చెప్పలేదు, ఇలా ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు ఏంటని చెప్పేసి నేను బాధపడి మీ ముగ్గురు పట్టుకొని ఏడ్చిన సందర్భం ఉంది ఆవిడ్ని. అయితే ఆ రోజు చాలా బాధ అనిపించింది మా అత్తయ్యని చూసి. మాతో కనీసం ఒక మాట కూడా చెప్పలేదు, ఎందుకు ఇలా చేశారని చెప్పి మా అత్తయ్యని పట్టుకొని ఆ రోజు ఏడ్చాము. ఆ రోజు మా వారు కూడా సరే అమ్మా, నాకు ఏమేమి కావాలో చెప్పి ఇవన్నీ తీసుకొస్తానంటే, వద్దు బాబు ఈరోజు వసంత్ వచ్చేస్తుంది. ఆ రోజు మా మ్యారేజ్ డే రోజే మా పెద్ద ఆడపడుచు వైజాగ్ నుంచి రావడం. ఇంకా కూతురు వచ్చిందంటే టోటల్గా మనిషి మారిపోద్ది అనమాట. అయితే సరే అని చెప్పి మేము వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. నీకు స్కూల్ టైం అవుతుంది కదమ్మా, మరి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే నేను స్కూటీ మీద స్కూల్కి వచ్చేసాను. మా వారేమో మా అత్త దగ్గరే ఉన్నారు ఆ రోజంతా ఈవినింగ్ వరకును. చాలా బాధేసింది అనమాట. ఇన్నాళ్ళు కూడా నన్ను పెంచావు చెందావు, అలాంటి నువ్వు కనీసం నెల రోజులు ఒంటరిగా ఉన్నావు, నాకు ఒక మాట చెప్పలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు. ఆ రోజు ఆవిడకి ఇష్టమైన ఫుడ్ నెక్స్ట్ బయట నుంచి తెచ్చుకొని ఇద్దరు తల్లి కొడుకు చక్కగా తిన్నారనమాట. హ్యాపీ. ఆ రోజు మా అత్తయ్య విషయంలోని ఫస్ట్ ఏంటంటే, నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూసి ముద్దు పెట్టుకోవడం,
ఆ విషయానికి మా పేరెంట్స్ చాలా హ్యాపీ పడ్డారు. సెకండ్‌దేమో నాకు ఎప్పుడైతే నేను జాబ్ చేశాక ఈ తాడు ఇచ్చారో అప్పుడు హ్యాపీయే. మంచి చేసింది 3 విషయాలైతే మాత్రం. ఇంకొకటేమో మా 2024లోని ఆవిడదే లాస్ట్ ఆశీర్వాదం తీసుకోవడం. ఈ 3 మర్చిపోలేను ఈ 15 ఇయర్స్ జర్నీలోని. ఆ రోజు ఏం చేసిందంటే మా పెద్ద ఆడపడుచు రాగానే మరుసటి రోజు ఒక 10,000 తగ్గ సామానాలు, ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ వేయించారు మా అత్తయ్య. ఇంకా వేయించిన తర్వాత ఇంకా టోటల్గా మా చిన్నాడపడుచు అంటే చాలా ఇష్టం. నా వీడియో ఇప్పుడు ఆవిడ చూస్తుందేమో, పర్వాలేదు, ఆవిడ పేరు శిరీష. అయితే ఆవిడ ఏం చెప్తే అదే చేసేది అనమాట. 2025లో అడుగు పెట్టాము. ఇంకా ఆవిడ అప్పటికి కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందన్నమాట. 24లో ఇక్కడ ఉన్నారు డిసెంబర్ వరకును. ఇంకెప్పుడైతే 25 స్టార్ట్ అయిందో నా వీడియోలో ఉంది, పెళ్లి పుస్తకం వీడియోలోని. మాకు ఒక మాట చెప్పలేదు కనీసం కొడుకుతోని. మా వారు మాట్లాడుతున్నా కూడా ఇలా వెళ్ళిపోయాం వైజాగ్ అని చెప్పలేదు. వెళ్ళిన ఒక నెల 2 నెలలు అయినా సరే మాతో అలానే మాట్లాడుతుంది విజయవాడలో ఉన్నట్టు, కానీ కనీసం మాతో చెప్పడానికి ఇష్టపడలేదు. ఆ విషయంలో మేము ఎందుకు మమ్మల్ని అంత దూరం పెట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కనీసం కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది వైజాగ్, ఇలా వచ్చి తీసుకెళ్ళారని కూడా చాలా బాధపడింది. వెళ్ళాక తెలిసింది ఆవిడకి ఎంత కోల్పోయాను అలాగని. నిజంగా ఆవిడ విజయవాడలోని లగ్జరీగా బతికింది. ఇల్లు అమ్మేసా కూడా హ్యాపీగా బతికారు ఆవిడ, చాలా హ్యాపీగా. అసలు ఇంట్లో కావాల్సిన వస్తువులు చక్కగా ఎంత మంచిగా, మంచి బెడ్ 40,000 పెట్టి కొనుక్కోవడం, తాడు కొనుక్కోవడం, నగలు అన్నీ. తన స్థలం అమ్ముకుంది కదా, హ్యాపీగా తనకంటూ ఒక లగ్జరీగా బతకాలనుకుంది, చేసింది. ఎప్పుడైతే ఇంకా కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందో టోటల్గా కొలాప్స్ చేసింది కూతురు. ఎలా అంటే మొత్తం వాళ్ళ దగ్గర అన్నీ తీసేసుకుంది. కూతురు అంటే చాలా ఇష్టం, తీసుకున్నా సరే ఒక మాట అనలేకపోయింది. అలానే మా అత్తయ్య అక్కడికి వెళ్ళే సరే 6 నెలల పాటు 6 కాలాల పాటు హ్యాపీగా ఉంటుంది. కూతుర్నే ఇష్టపడింది కదా, కూతురు దగ్గర హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ వెళ్ళిన 6 నెలలకే చనిపోతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాధాకరం. ఈరోజు నేను చెప్తున్నాను, కూతురు కొంతమంది చాలా హ్యాపీగా చూసుకుంటారు, డబ్బు తింటారు, చూసుకుంటారు, కాదని లేదు. అసలు మా అత్తయ్య ఎవరి చేత కూడా సేవ చేయించుకోలేదు. అలాంటిది మనిషి అసలు మాట్లాడిన మనిషి సడన్గా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నిజంగా 2 కూతుర్లు అల్లుడు ఉన్నారు, కానీ అల్లుడిని ఇద్దరు కూతుర్ని నమ్మింది కానీ కొడుకుని నమ్మలేకపోయింది. నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. మా వారి దగ్గర ఉంటే బతికేదేమో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అసలు వెళ్ళిన మనిషి తనకి ఎలా ఉందో హాస్పిటల్ తీసుకెళ్దాము, చెందుదాము, తన బాధ ఏంటో విందామని 2 కూతురికి అల్లుడికి లేదనమాట. ఇంకా డబ్బు 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 అనమాట. ఆ మనిషిని కోల్పోయారు. మాకే బాధ అనిపించింది. సడన్గా చనిపోయారు. ఆ విషయం తెలిసాక చాలా బాధ అనిపించింది. పోలే నా దగ్గర ఆయన హ్యాపీగా ఇష్టంగా ఉండలేకపోతున్నారు అంటే, నా దగ్గర అంటే చిన్న కూతురు ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదు. ఆవిడ అవసరం కోసం ఎలాంటి బంధాన్నైనా ఎడగొట్టేస్తుంది. అంత డబ్బు పిచ్చే మనిషి. తను చూస్తుంది, వీడియో చూసినా కూడా నాకు పర్వాలేదు, నీ వల్లే కేవలం మా అత్తయ్య చనిపోయింది, కనీసం ఇప్పుడు తండ్రినైనా సరే జాగ్రత్తగా చూసుకుంటుందంటే తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకోలేదు. వెంటనే మా అత్తయ్య చనిపోయిన 2 వీక్స్కే అనాథాశ్రమంలో వేసేసింది తను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు 50 లక్షల ఆస్తి తల్లిదండ్రుల పేరు మీద, మీ అక్క పేరు మీద ఉండేసరికి నువ్వు తీసుకెళ్ళిపోయావు. ఈరోజు అక్కన అంతలాగా చూసుకుంటున్నావు. 2 కూతుర్ని అక్క కాపలా పెట్టావు. హచ్చుకొక్కలో బొచ్చుకొక్కలు అంటారు కదా, కుక్కల కాపలా ఉన్నట్టు అలా కాపలా పెట్టిందన్నమాట కూతుర్లు 2. అసలు ఏం సాధించావు? తల్లిని పోగొట్టావు. తీసుకెళ్ళి అని హ్యాపీగా చూసుకుందంటే నిజంగా ఆ ఇల్లు ఎలా ఉందంటే చాలా రోతగా చేశారండి. మా అత్తయ్య గారు నిజంగా చేసుకోలేరు. అసలు అంటే అన్ని పనులు చేసేది, కాకపోతే నీట్నెస్, వస్తువులు ధూళి పట్టిన చేసినా చేసుకోలేదు. ఉన్నవరకు అలా ఉంటుంది. ఆ కూతురుగా నువ్వు ఎంత దగ్గరలో పెట్టుకున్నావు, ఇంటికి దగ్గరలో పెట్టుకున్న దాన్ని ఎంత నీట్గా చూసుకోవాలి. ఇల్లు అమ్మిన మనిషిని ఎంత హ్యాపీగా చూసుకోవాలి. విజయవాడలోని వాళ్ళు సపరేట్గా ఉన్న ఎంత బాగా అన్ని వస్తువులు కొనుక్కొని నీట్గా, ఎంత పెద్ద మంచం, బంగారాలు అన్నీ కొనుక్కొని హ్యాపీగా ఉన్నారు. అలాంటిది అక్కడికి వెళ్ళాక అంత దారుణంగా బతకారంటే నాకే బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే విజయవాడలోని తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయన్నమాట. బొడమేరు పొంగిపోవడం అది జరిగింది. ఆ టైంలోని మేబీ మమ్మల్ని చూడడానికి అంతగా ఇష్టపడదు. కూతురు మీద ఉన్న ప్రేమతో, కూతురు లేకపోతే చూసేదేమో. నేను ఆ విషయంలో అయితే నేను తప్పు పట్టలేను. కూతురు లేకపోతే నిజంగా మా బాండింగ్ బాగుండదేమో నేను ఇప్పటికీ అంటాను. అయితే
ఏమైందంటే ఆ వరదలు వచ్చాక వాళ్ళకి మాకు 10 డేస్ సెలవులు ఇచ్చేశారు. 10 డేస్ ఇచ్చాక నాకు స్కూల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి 1 వీక్‌లోనే 2 వీక్స్‌లోనూ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. ముగ్గురికి ఫీవర్లు వచ్చాయన్నమాట. మా అత్తయ్య గారికి, మా మామయ్యకి, మా పెద్ద ఆడపడుచుకి. మా వారి గారు పని మానుకొని వాళ్ళ దగ్గర 3 రోజులు 4 రోజులు అలా ఉండి నైట్ పూట కూడా ఉండి అందరికీ కూడా ట్యాబ్లెట్లు వేసి తడిగుడ్డ పెట్టి తుడిచి చక్కగా హాట్ వాటర్ అన్నీ ఇచ్చి చేరదీశారండి. నేను కూడా ఈవినింగ్ పూట వెళ్ళేదాన్ని. కర్రీస్ అది నేను ఏం పట్టుకెళ్ళా సరే వాళ్ళు ఏంటంటే చిన్న కూతురు చెప్పేదన్నమాట. నేను వండిన కూరలు తినొద్దని. నేను ఒకవేళ వాళ్ళకి మంచిగా వండి పట్టుకెళ్ళా సరే అంత నమ్మకంగా ఉండేది కాదు. చెప్తున్నాను కదండి, మేబీ అవి లేకపోతే ఏమో ఉండడం వల్ల ఏంటో పెద్దగా నమ్మేది కాదు. ఇష్టమే నేను చేసిన బిర్యానీ అన్నా కర్రీలన్నా తినాలనిపిస్తుందని అనేది, కానీ మేబీ తినాలని మా పెద్ద ఆడపడుచు మా అత్తయ్య గారు అనుకున్నా సరే ఇంతలో మా చిన్న ఆడపడుచు ఫోన్ చేసిన, వైజాగ్ నుంచి వాళ్ళ కూతురు చేసిన, ఏమో తినమాకండి అందులో ఏం కలిపేసిందో ఏంటో అని చెప్పేసి నా మీద విడిగా చాడీలు చెప్పేవారు. ఏమండి, ఒక భర్తకి మందు పెట్టేయడం, చంపేయడం అలవాట్లు అయితే నాకు ఏమీ లేవు. ఏ ఆడపిల్లకి ఉండదు. అత్తని చంపేసుకోవాలి, మామని చంపేసుకోవాలి, మొగుని చంపేసుకోవాలని ఎవరికి ఉండదు. అందరూ కూడా మంచిగా హ్యాపీగా బతకాలని చూస్తారు. ఈరోజు నేను అలా అనుకునేదాన్ని అయితే నా అత్తయ్య నా చేతిలోనే చనిపోయేది. నేను మా అత్తయ్య మంచిగా హ్యాపీగా స్వేచ్ఛగా బతకాలని అనుకున్నాను కాబట్టి తను ఎక్కడ ఉండాలనుకుంటుందో అక్కడే ఉండాలని, హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నాను నా వర్షంలోని. సరే మా వారికి మా అత్తయ్య అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. తన హ్యాపీనెస్ కోసం ఓకే వాళ్ళు ఎలా ఉన్నా సరే 10 కాలాల పాటు హ్యాపీగా ఉండాలి. నా కూర తినో నా బిర్యానీ తినో పోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ నేను మా వారికి కూడా చెప్పేదాన్ని, నీ చేతి బిర్యానీ తినాలని ఉన్నా సరే నీకు చేసి ఇచ్చేదాన్ని. అయినా సరే వాళ్ళు ఏంటంటే తినడానికి ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే మా చిన్న ఆడపడుచు ఏదైనా ఒక మాట చెప్పిందంటే తనకే కట్టుబడి ఉంటారనమాట. ఎందుకో తెలీదు, నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. ఒక కొడుకు వచ్చిన కోడల్ని ప్రేమగా చూసుకోలేరు, అదే కూతురికి వచ్చిన అల్లుని మాత్రం ప్రేమగా చూసుకుంటారు. అల్లుని అంత ఇష్టపడిన వాళ్ళు కోడల విషయంలో ఎందుకు ఇష్టపడరు, ఎందుకు అయిష్టంగా ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొడుకు వచ్చిన కోడలు అంటే చులకన, అదే కూతురుకు వచ్చిన అల్లుడు అంటే గొప్ప. అక్కడ అల్లుడు ఏం చూసినా ఏం చెందినా కూతురికి ఏం పెట్టకపోయినా సరే కోపాలు మామూలుగా ఉంటే నా కూతురికి ఇది తగ్గింది అది తగ్గిందని బాధపడిపోతారు. అదే కొడుకు ఒక మల్లెపూలు తెచ్చినా సరే నా కోడలు బాగా చూసేసుకున్నారు, వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి చాలామంది. ఇప్పటికీ అనిపిస్తుంది కోడల విషయంలో ఒకలాగా అల్లుడి విషయంలో ఒకలా ఉంటారు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయితే ఈ జర్నీ ఇలాగా జరిగింది మా అత్తయ్య విషయంలోని. టోటల్గా అవునైతే మేము కోల్పోయాము 2026లోని. కొన్ని ఎప్పుడు కూడా చెడ్డే కాదు మంచి కూడా చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన మంచి కూడా గుర్తుండాలి. మా అత్తయ్య నాకు చేసిన విషయం ఏంటంటే, చెప్పాను కదండి, నన్ను ఇక్కడ నుదుటి మీద నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన ముద్దు పెట్టడం. సెకండ్ది నేను ఎప్పుడైతే జాబ్ చేయడంలో నాకు థర్డ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బొడమేర పొంగిపోయినప్పుడు విజయవాడలోని ఆవిడ బాగా వీక్ అయిపోయారు అన్నమాట మనిషి. అప్పుడు నేను వెళ్ళి కాలుకు నూనె రాసి అన్నీ చేశాను. కాకపోతే ఆవిడకి మా పెద్ద ఆడపడుచుకి అన్నీ గుర్తున్నాయి, చూసింది. ఆ రోజు ఎందుకు ఆవిడ చూస్తే బాధ అనిపించింది నాకు. మేబీ మా అమ్మకు కూడా నేను ఎప్పుడూ కాలుకు నూనె రాయలేదు. మా అత్తయ్య గారిని అంతలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆ రోజు గొడవ జరిగింది అంతవరకే, దాన్నే పట్టించుకుంటాను అంతే. దానివల్ల జీవితాంతం నేను వాళ్ళ మీద మచ్చ వేసుకోమన్నమాట. ఇప్పుడు ఆ రోజు సంథింగ్ ఆ గొడవ జరిగింది, అది అంతటితో స్టాప్ చేసేసాను. దాన్ని అలా ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళమన్నమాట. ఆ రోజుతో నేను అది మర్చిపోయి తనతో హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికీ గుర్తుంది. ఆవిడ కాలుకు నూనె రాసి ఆ రోజు చాలా వీక్ అయిపోయారు. తర్వాత ఓకే బాగున్నారు, కోలుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడైనా హ్యాపీగా ఉంటుందంటే చనిపోయారు. అక్కడ కూడా 6 నెలల్లోనే వెళ్ళిన 6 నెలల్లోనే చనిపోయారు. అది చాలా బాధగా ఉంది. ప్లస్ తండ్రిని కూడా ఇప్పుడు చూసుకోలేకపోయారు. మా మామయ్య గారికి కూడా 80+ దగ్గరలోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఆయన కూడా చాలా ముసలాయన అనాథాశ్రమంలో వేసేసారంట. అది చాలా పెద్ద బాధ అనిపించింది తెలిసాక. మేబీ ఇప్పటికీ మా ఫోన్లు ఎత్తారు వాళ్ళు, అక్క కానీ చెల్లి కానీ ఎవరికి చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జరిగిందనమాట. ఈ వరదల్లో మా అత్తయ్యకి అప్పుడు బాగోపోతే చూసుకున్నాము, అది చేసాము. అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.
ఈ పార్ట్ 1 మీరు చూసారు కదా, పార్ట్ 2 ఎంగేజ్మెంట్ స్టోరీ కావాలంటే కనుక కామెంట్ చేయండి.